ఫ్యాక్ట్ నెంబర్ 1. సాధారణంగా చేపలు తింటే శరీరానికి ఏ, డి, ఈ, కే విటమిన్లతో పాటు మంచి పోషకాలు లభిస్తాయి. అయితే ఓ చేపను తింటే పోషకాల సంగతి పక్కన పెడితే 36 గంటల పాటు మత్తులోనే ఉండి పీడకలను అనుభవిస్తారట. అదే హలూసినోజెనిక్ చేప. మధ్యధరా సముద్రం ఆఫ్రికా తూర్పు తీరం వెంబడి ఎక్కువగా కనిపించే ఈ చేపలు శరీరంపై బంగారు రంగు గీతలతో అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని తింటే మాత్రం వాటిలో ఉండే డ్రగ్ మనిషిని 36 గంటల పాటు మత్తులో ఉండేలా చేస్తుందట. అయితే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పురాతన రోమన్ కాలంలో వీటిని ఔషధంగా తీసుకునేవారట. ఒకవేళ ఈ చేపలు ఇండియాలో దొరికితే మందుబాబులు సముద్ర తీరంలోనే తిష్ట వేస్తారేమో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. చుట్టూ మేఘాలు, మధ్యలో ఒక కొండ. ఆ కొండపై ఉన్న 2 దేవాలయాలను శతాబ్దాలుగా అక్కడ ప్రజలు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తున్నారు. న్యూ గోల్డెన్ సమ్మిట్ లేదా రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ సమ్మిట్ అని పిలుచుకునే శిఖరంపై ఈ 2 దేవాలయాలు ఉన్నాయి. ఈ కొండ చైనాలో ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో కప్పేసిన కొండలు ప్రకృతి ప్రేమికుల్ని ఇక్కడికి రప్పిస్తాయి. టాంగ్ రాజవంశానికి చెందిన బౌద్ధులకు ఇది ఒక పవిత్ర స్థలం. ఈ ఆలయాల ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 2572 మీటర్లు ఉంటాయి. ఈ కొండపైకి వెళ్ళాలంటే ఓ ఇరుకైన దారి నుంచి మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ పర్వతాన్ని ఫాంజింగ్షాన్ లేదా మౌంట్ ఫాంజింగ్గా పేర్లతో పిలుస్తారు. అక్కడ ఉన్న బౌద్ధ పర్వతాల్లో ఇది అత్యంత ముఖ్యమైన 5వ పర్వతం. ఇటీవలే దీనికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచ పటం నుంచి ఓ దేశం మరో 50 ఏళ్లలో కనుమరుగవుతుంది. అదే ఫిజీకి ఉత్తరాన 1000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం తువాలు. 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దేశ జనాభా 11,900 మంది. పర్యావరణంలో మార్పులు, సముద్ర జలాల పెరుగుదలతో మరో 50 ఏళ్లలో ఈ దేశం క్రమంగా సముద్రంలో మునిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా సగటున 3,700 మంది పర్యాటకులు మాత్రమే తువాలును సందర్శిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. అట్లాంటాకు చెందిన డ్రగ్ తయారీదారు జాన్ పెంబర్టన్ తలనొప్పి, నరాల సమస్యలకు వైన్, కోకాని కలిపి 1880లో ఓ ఔషధాన్ని తయారు చేశారు. అయితే 1885లో ప్రభుత్వం ఆల్కహాల్ నిషేధించింది. దీంతో పూర్తిగా కోకా సారంతోనే ద్రావణం తయారు చేసి వైన్కి బదులు కార్బోనేటెడ్ నీటిని వాడారు. ఇదే కోకోకోలాగా మారింది. ఇప్పుడు ఓ సంస్థగా 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అప్పుడే పుట్టిన పసికందులకు ఊహ తెలిసేందుకు కొంతకాలం పడుతుంది. అలాంటిది వీళ్ళు పుట్టినప్పుడే రకరకాల మ్యూజిక్ బీట్లను గుర్తుపెట్టేయగలరని మీకు తెలుసా? హంగేరీకి చెందిన హెండ్రెన్ రీసెర్చ్ సెంటర్ ఈ విషయం వెల్లడించింది. మ్యూజిక్ బీట్లు గుర్తించే లక్షణం వీరికి పుట్టుకతోనే వస్తుందట. హెడ్ ఫోన్లతో ఆ పసికందుకులకు మ్యూజిక్ వినిపించిన పరిశోధకులు ఈఈజీతో చిన్నారుల మెదడు స్పందన పరిశీలించి ఈ విషయం తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.